హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీషో నుంచి ఇది ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మైక్రోఫోన్ అనమాట. ఎప్పుడన్నా కానీ వంట చేసేటప్పుడు కానీ, ఏమన్నా సాంగ్స్ పాడేటప్పుడు కానీ, వేరే బయట నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది హ్యాంగ్ చేసుకునేది ఇక్కడ. అది చూడాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం తీసుకున్నాను, ఇది ఆర్డర్ పెట్టుకున్నాను మీషో నుంచి. చూద్దాం, వచ్చేసేయండి ఎలా ఉందో ఇది. ఓకేనా ఫ్రెండ్స్, రండి చూసేద్దాం. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్లీజ్ టిఫిన్ చాయలు అయిపోయినాయా? అందరు ఎలా ఉన్నారు చెప్పండి. ఇదో ఇదే ఫ్రెండ్స్. సో ఎలా ఉంది ఇది, ఎలా ఉంది, సో ఎలా వచ్చింది చూడాలి. ఇది ఎలా వర్క్ చేస్తుందో ఫస్ట్ టైం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పెద్దవాళ్ళు, పిల్లలు. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ప్లీజ్. చాలా టైట్గా ఉంది. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూడాలి ఇది ఎలా వర్క్ చేస్తుందో కూడా. ఇది వరకు ఏమీ ఇలాంటివి తీసుకోలేదు, బుక్ చేయలేదు. నేనైతే అన్నీ కూడా మీషోలోనే బుక్ చేస్తాను. మీషోనే ఆన్లైన్ షాపింగ్ చేసేది. ప్రతి ఒక్కటి కూడా మీషోలోనే చేస్తాను. ఇది వరకు అయితే ఫ్లిప్కార్ట్లో చేసేదాన్ని, ఇప్పుడు మీషోలో చేస్తున్నాను. ఏది తీసుకున్నా కానీ, డ్రెస్ కానీ, చీరలు కానీ, ఏదన్నా కానీ, నైటీస్ కానీ, ఏదన్నా ఏ వస్తువు తీసుకున్నా కానీ అన్నీ కూడా మీషో ద్వారానే షాపింగ్ చేస్తాను. సో ఎలా వచ్చింది చూడాలి, ఇది ఎలా వర్క్ చేస్తుందో. నేను చిన్నది అనుకున్నాను కానీ ఇదేదో పెద్దగా వచ్చింది. ఇలా ఇక్కడ హ్యాంగ్ చేసుకునేది అనుకున్నాను బ్లౌజ్కి, కానీ ఇది పెద్దగా వచ్చింది. సో చూడాలి ఇది ఎలా వర్క్ చేస్తుందో. ఇది వర్క్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి మీకు ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. మనం వంట చేసేటప్పుడు, ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ ఇది యూస్ చేస్తే కన్నా బయట ఏ వస్తువు ఏవి కానీ వినిపించవు, వేరేటివి సౌండ్స్. సో అందువల్ల ఇది బుక్ చేసుకున్నాను. చిన్నగా వస్తుంది అనుకున్నా, ఎందుకో చాలా పెద్దగా ఉంది. ఇట్లా పట్టుకొని మైక్ టైప్లో ఇచ్చాడు. సో చూడాలి. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో పిన్ వచ్చింది. సో పిన్ ఇక్కడ పెట్టడానికి అనుకుంటా. ఇక్కడ పిన్ కూడా ఇచ్చారు దీనికి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ప్లీజ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మంచి ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. ఓకేనా ఫ్రెండ్స్? అందరు కూడా మనస్ఫూర్తిగా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అందరు కూడా మంచి మనసుతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమన్నా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ కనుక మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా ఒక 10 మందికి కనీసం, అంటే ఒక 10-20 మందికైనా కనీసం ఇట్లా హెల్ప్ చేయాలని, ఫుడ్ టైప్లో అలా ఏమైనా ఫుడ్ పెట్టడం కానీ, ఏమన్నా బట్టలు ఇవ్వడం కానీ, ఇంకా ఏదైనా కానీ అమౌంట్ పరంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఎవరు కూడా, దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? అమౌంట్ పరంగా ఎవరిని అడగడం లేదు. ఛానల్ ఒక్కటి ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? తెలుసో తెలియక ఏమైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా చేసినా కూడా మన్నించండి పెద్ద మనసుతోనా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు అందరూ ఒక 1 ఇయర్ అయింది ఛానల్ పెట్టి. 1 ఇయర్ నుంచి అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి. ప్లీజ్ రోజు కూడా నేను 5-5:30కి అంతా లైవ్ ఆన్ చేస్తాను. ప్లీజ్ లైవ్ పెడతాను. ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీస్ కూడా చాలామంది నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా లేడీస్ కానీ, జెంట్స్ కానీ అందరు బాగా
సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంతవరకు 1700 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇంకా ఇలాగే అందరు కూడా మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఏదన్నా ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరిని అనను ఫ్రెండ్స్. నేనైతే కొన్ని కారణాల వల్ల అదే బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో అందువల్ల నేను తిట్టాల్సి వస్తుంది. ప్లీజ్ ఆ విషయంలో మాత్రం నన్ను మన్నించండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ ఎవరన్నా కూడా అలా పెట్టకండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళ బ్యాక్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటారు. ఏ ఆడపిల్లని కూడా అలా కించపరిచే విధానంగా మాట్లాడదండి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ విషయంలో మాత్రం నేను అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. చాలామంది నేను అందరి లైవ్లకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చాలా బ్యాడ్గా చాలా దుర్మార్గంగా పెడుతున్నారు మగవాళ్ళు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఒకటి, మిమ్మల్ని కని పెంచినది కూడా తల్లి. మీరు పెళ్లి చేసుకున్నది కూడా అమ్మాయినే చేసుకున్నారు, ఆడవాళ్ళనే చేసుకున్నారు. ప్లీజ్ ఎవరు కూడా మీ చెల్లి, అక్క, తమ్ముడు, మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మాయిలే. ప్లీజ్ రేపొద్దున ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఎదురైతే అప్పుడు తెలుస్తుంది మా బాధ అనేది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరిని కూడా ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ కించపరిచే విధంగా ప్లీజ్ కామెంట్స్ పెట్టకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక్కటే చెప్తున్నా నేను. మీరు ఇలాగా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల మా ఫ్యామిలీస్ వాళ్ళు మాకు మంచి చేసే ఉద్దేశం ఉన్నా కానీ మాకు వద్దంటున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ అలా పెట్టకండి. ఎవరు కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో మేము యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఏదో అమౌంట్ వస్తే మాకు ఉపయోగపడుతుంది, రేపొద్దున ఒక నలుగురికి పేదవాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోన చేస్తున్నాము. కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకటే కోరుకుంటున్నాను, ఎవరిని కూడా ఎవరిని తక్కువ అంచనా వేయద్దండి. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరిని కూడా బాధ పెట్టే విధంగా కామెంట్స్ పెట్టకండి. ఓకేనా? దయచేసి చెప్తున్నా. రేపొద్దున మీ ఆడవాళ్ళకి అలాంటి పరిస్థితి ఎదురైతే మీరెంత సఫర్ అవుతారో అలాంటి పరిస్థితి మేము కూడా ఇప్పుడు సఫర్ అవుతున్నాం. తెలుసా ఫ్రెండ్స్? ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మంచిగా కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే లైవ్కి రండి, మీకు నచ్చితే షార్ట్స్ చూడండి, కామెంట్ పెట్టండి. అంతేగాని బ్యాడ్గా మాత్రం పెట్టకండి. ఓకేనా? ఈ విషయంలో మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. చాలా వరకు అన్ని లైవ్లో నేను కూడా పోయేస్తుంటాను. ఆ లైవ్లో కూడా పాపం చాలా వరకు సఫర్ అవుతున్నారు. నేను చూస్తున్నా. మీరు అభిమానంతో పెట్టినా కానీ మీరు చిన్ని, కన్నా, డియరు, లవ్ యూ అవన్నీ పెట్టకండి. ఓకేనా? అభిమానం ఉంటే మనసులో ఉండాలి అంతవరకే. కానీ ఇప్పుడు మీరు నేను చూసుకునేది కాదు. ఇది ఫోన్ కాదండి మాట్లాడుకోవడానికి. నువ్వు నేను వింటాననుకునేకి 100 మంది చూస్తుంటారు, 1000 మంది చూస్తుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తుంటారు. ఏంటి ఇలా ఉంది? యూట్యూబ్ గురించి బ్యాడ్గా అనుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? యూట్యూబ్ గురించి బ్యాడ్గా అనుకోకూడదు. మనం పెట్టే కామెంట్స్ వల్ల యూట్యూబ్ని బ్యాడ్ చేసేస్తున్నారు. అంతే. నేను చెప్పేది ఇదే. చూడండి, ఎవరిని కూడా కించపరచొద్దండి, ఎవరిని కూడా బాధ పెట్టకండి. ఎవరన్నా కానీ మంచిగా మాట్లాడండి. నచ్చితే రండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే రండి, లేకపోతే వదిలేసేయండి. ఓకేనా? నేను ఒక్కటే కోరుకుంటా, అందరికి కూడా మంచిగా మాట్లాడండి. ఓకేనా? ఫ్యామిలీ మెంబర్ లాగా చూడండి. మీ అక్క, చెల్లి, అలా ఎలా ఉంటారో అలా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇది ఒక్కటే కోరుకుంటున్నాను అందరికి కూడా. నేను చాలా సఫర్ అయినాను. చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఫ్రెండ్స్. నా మాట తీరు ఎవరికన్నా బాధ అనిపించింటే ఐఎమ్ సో సారీ. ఎందుకంటే మా ఆవేదన, ఆడవాళ్ళ ఆవేదన అర్థం చేసుకోండి. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? అందరు కూడా ప్లీజ్ అర్థం చేసుకుంటారు మనస్ఫూర్తిగా అని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ ఒకటే చెప్తున్నా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, ఉంటాను. టేక్ కేర్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మనసుతో నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మంచిగా దేవునితో ప్రార్థిస్తున్నా, మిమ్మల్ని కూడా ప్రార్థిస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, ఉంటాను. సెలవు.